హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో మా గార్డెన్ చూద్దాం రండి. ఇది మనీ ప్లాంట్. ఇంటి ముందు జస్ట్ ఇట్లా ఉంటుందని చెప్పి ఊరికే పెట్టాము. కుండీలో పెట్టాల్సింది కానీ ఇదేమో ఇంకొక మల్లెపూల చెట్టు అండ్ ఇదేమో పింక్ కలర్ పువ్వులు ఉంటాయి చూసారా, మామూలుగా డెకరేషన్కి అని చెప్పి పింక్ కలర్ పువ్వులు ఉంటాయి. అదనమాట నేనే పెట్టాను. ఫస్ట్ టైం నేను పెట్టిన చెట్లు బతికింది ఇదే అనమాట. ఇంకా ఇక్కడ కూడా పెట్టాను చాలా వరకు, కానీ ఏం బతకట్లేదు మా ఇంట్లో. ఇదేమో కనకాంబరాల చెట్టు అనమాట. కోళ్ళు గేదెలు ఇట్లా వచ్చి తొక్కేస్తున్నాయి అని చెప్పి ఇవి పెట్టారు అమ్మ వాళ్ళు. మా ఇంట్లో డబల్ కనిపిస్తాయి అన్ని చెట్లు, చూస్తూ ఉండండి. ఇదేమో ఒక సీతాఫల చెట్టు, అది కనిపిస్తుందా సీతాఫలం, అదిగో సీతాఫలం. ఇది కూడా ఒక సీతాఫల చెట్టు. అండ్ ఇదేమో గోరింటాకు చెట్టు. చిన్నప్పుడు మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం గోరింటాక్కి, కానీ ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది, కానీ మేము పెట్టుకోవట్లే. ఇది కూడా ఇంకొక సీతాఫల చెట్టు. ఈ సీతాఫలం మేము పెట్టలేదు, సీతాఫలాలు తిని ఊతే వచ్చిన చెట్టు ఇది. ఇదేమో అరటికాయ చెట్టు. ఎప్పుడు పెట్టిందో తెలియదు మా మమ్మీ. నేను 3 months అవుతుంది వచ్చి, సో ఈరోజే చూస్తున్నాను, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇవి ఏమో పప్పాయ. చాలా కాయలు ఉన్నాయి. ఇది పప్పాయ. అండ్ ఇదేమో జాంకాయ చెట్టు అనమాట. మొత్తం అన్నీ పక్కనే ఉన్నాయి. ఇగోండి ఇట్లా చూడండి, ఇవన్నీ ఇక్కడే పక్కనే అన్ని చెట్లు. ఇదేమో కలబంద చెట్లు అండ్ జాంకాయ చెట్లు మా ఇంట్లో చాలా దొరుకుతాయి. ఇదేమో కలబంద చెట్టు. ఇది కూడా కనకాంబరమే, కానీ ఇది ఈ కలర్లో ఉండింది. ఇది ఏ కలరు? గ్రీన్ కలర్ కనకాంబరాలు, రెడ్ కలరు, ఎల్లో కలరు, గ్రీన్ కలర్ కనకాంబరాలు. మా అమ్మ చూడండి, ఇంతకు ముందు ఈ తొట్టెలో మేము వాటర్ పోసుకునే వాళ్ళం. ఇప్పుడు వాటర్ వాడట్లేదు అని చెప్పి మట్టి కాదు మాది, ఇసుక. ఇదంతా ఇసుక నేల. సో గోంగూర వేసిందనమాట. ఇదేమో గోంగూర. తర్వాత ఈ పువ్వులు డెకరేషన్ ఐటమ్స్లా ఉంటాయి కదా మామూలుగా. ఇది పువ్వులను ఏమంటారో తెలీదు, అలా ఈ పువ్వులను ఏమంటారో తెలీదు నాకు. ఈ పువ్వులు. ఇంకొక కలబంద చెట్టు. ఎక్కడ పడితే అక్కడ కలబంద చెట్లు అనుకుంటే ఇది ఒక కలబంద చెట్టు. అండ్ ఇటువైపు వచ్చేసి అదేమో కరివేపాకు చెట్టు. అదేమో నిమ్మకాయ, అది నిమ్మకాయ, నారింజకాయ చెట్టు. అది నారింజకాయ చెట్టు. అండ్ ఇది కూడా చూడండి, ఇది కూడా మొత్తం కలబందనే. ఇదంతా కలబందనే. ఇదేం చెట్టమ్మా? దోసకాయ. ఇవి దోసకాయ పిందెలా? దోసకాయ. ఇవేమో దోసకాయ అంట. ఇదేం చెట్టు? పువ్వులు బాగా పూస్తున్నాయి. ఇదేం చెట్టమ్మా? నందివర్ధన చెట్టురా. ఎందుకు ఉపయోగం ఏముంది? మంచిది దొడ్లో ఉంటే. అదేమో నందివర్ధన చెట్టు. ఈ డబ్బాలో ఏం చెట్టు ఇది? ఏ పిచ్చ చెట్టా? చెట్టు కాదు, తలకు రాసుకునే చెట్టు. గుంటగర్లాకు. ఇది హెయిర్కి మంచిది అంటారు కదా, పొలాల్లో పండుతుంది. గోంగూర చూపించా. మేము వాటర్ పోసుకునే తొట్టుని ఇట్లా చేసింది మా అమ్మ. కలబంద ఎక్కడ చూసినా కలబందని మా ఇంట్లో పెట్టం. మళ్ళీ నేను కలబంద హెయిర్కి విడిగా కొని వాడుతున్నా. ఇదేమో ములక్కాయ చెట్టు. మా అమ్మాయికి చెట్లు ఉంటే పిచ్చి, ఇరుపుతూనే ఉంటుంది. మళ్ళీ పెట్టిద్ది మొక్కలు ఇష్టం వచ్చినాయి. గోరింటాకు చెట్టు నరికేసా. అక్కడ మళ్ళీ ఇంకొక గోరింటాకు చెట్టు. చెట్లు లేనప్పుడేమో గోరింటాకు కోసం తిరిగాం. ఇప్పుడేమో ఇన్ని చెట్లు ఉన్నాయి ఇంటి నిండా, కానీ పెట్టుకోం. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, చూపిస్తా. ఇదేమో బీరకాయ చెట్టు. ఇదేమో బీరకాయ చెట్టు. అండ్ మామిడికాయ. ఇదేమో మామిడికాయ చెట్టు, మ్యాంగో. ఇవేమో బంతిపువ్వు చెట్లు. ఇవి బంతిపువ్వు చెట్లు. ఇవేమో రెడ్ కలర్ చామంతులు. ఇవి బాగున్నాయి, చామంతి పూలు. ఇదేంటి?
పాలకూర అనుకుంటా, పాలకూర ఇది. ఇది కూడా అంతే. ఇది మా చిన్నాన్న వాళ్ళు గేదె తొట్టి దాన్ని కూడా వీళ్ళు ఇట్లా వాడేశారు. మా అమ్మ అంతే, నీళ్లు పోసుకునే దాన్ని వీళ్ళు ఇలా వాడుతున్నారు. పాలకూర పందులు తొక్కేస్తున్నాయి అని చెప్పి వీళ్ళు ఇట్లా చేశారు. పందికొక్కులు. ఇదేమో కాకరకాయ చెట్టు. ఒక్క కాకరకాయ చెట్టు. ఇది కింద కాకరకాయ చెట్టు. ఇది మామిడికాయ చెట్టు. ఇవేమో చామంచి, చిన్న చామంచులు, ఎల్లో కలర్ చామంచులు ఇవి. ఇవి కూడా బంతి పూలు. అవి కొంచెం పెద్ద చామంచులు. ఇవిగోండి కాకరకాయ. పందిరేశారు. ఇది పందిరేశారు. నీడ కనిపిస్తుందా? పందిరేశారు. ఇది ఇంకొక బీరకాయ చెట్టు. అదేమో ఆకు, అదే ఆకమా పైన అది కనిపిస్తుంది, పెద్ద పెద్ద టేక్ చెట్టు. అదేమో టేక్ చెట్టు. ఇదేమో పప్పర పనసకాయ చెట్టు చిన్నది. ఇదేమో సపోటా అనమాట. సపోటా చెట్టు ఇదేమో, అది సపోటా. ఇది ఇంకొక మల్లె చెట్టు. దూసేశారు ఆకులు దూస్తేనే పూలు బాగా పూస్తాయని. మా మెయిన్ మల్లె చెట్టు మా ఇంటికి స్టార్టింగ్లో ఉంటుంది. ఇదొకటి అండ్ అదొకటి. ఈ రెండు నుంచి వచ్చిన మల్లె చెట్లే మేము చూపించిన అన్ని మల్లె చెట్లు మొక్కలు అనమాట. ఇవే మదర్స్ దానికి, అవి రెండు పిల్లలు అనమాట. ఇదేమో నేరేడుకాయ చెట్టు. అదేమో కొబ్బరికాయ చెట్టు. నల్ల నేరేడుకాయలు ఉంటాయి చూసారా, అదేమో నేరేడుకాయ చెట్టు. ఇంకొక జాంకాయ చెట్టు. అండ్ అదిగోండి కలబంద, ఇంకొక కలబంద. ఇది కూడా ఇంకొక జాంకాయ చెట్టు. ఒక 4-5 జాంకాయ చెట్లు ఉంటాయి మా ఇంట్లో. మల్లె చెట్లు, జాంకాయ చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇది కూడా నిమ్మకాయ చెట్టు అదే అండి, నారింజకాయ చెట్టు అనుకుంటా. ఇదేమో గుచ్చుకుంది. ఈతకాయ చెట్టు, మందార చెట్టు, మందార పూలు. ఇదేం చెట్టు మరి తెలీదు నాకు. ముళ్ళు ఉన్నాయి దీనికి బాగా, ఏం చెట్టో తెలీదు. ఇంకా ఇదేమో పోమోగ్రానైట్, దానిమ్మకాయ చెట్టు. ఇదేమో నారింజకాయ చెట్టు. చూసారా పైన నారింజకాయలు కనిపిస్తున్నాయి. సో ఇవన్నమాట మా ఇంటి చుట్టూరా ఉన్న చెట్లు. ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను అటు వెళ్ళలేక తీయలేదు. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్